యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ మీకు టేస్ట్ చేయాలని ఉందా? మన డైట్‌లో చికెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పా కదా! దీన్ని పలు విధాలుగా ఎలా అంటే అలా చేసుకోవడానికి కుదరదు. నేను ఏ విధంగా చూపించానో అదే విధంగా చూడండనమాట. ఇక్కడ నేను ఎగ్స్ అయితే నేను స్మాష్ చేస్తున్నాను. ఇది మనం విడిగా తినటం కోసం నాకు కొంచెం బోర్ కొట్టి అలా తింటాననమాట. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. అదే తినడం అనమాట. సో, తిన్నారు కదా! సో మీరు కూడా మంచిగా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? టేస్ట్ చేయాలంటే మాత్రం గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించాలి. సో ఇప్పుడైతే మీరైతే నవ్వమాకండి. దయచేసి నవ్వొద్దే. నేను ఒక ప్రయోగం చేస్తున్నాను. అది అలా తినేయాలన్నమాట. బాగుంది కదా! మీరు నవ్వితే ఓకే, నో ప్రాబ్లంలే, మీరే కదా. సో ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. చికెన్ వచ్చేసరికి 250 గ్రామ్స్ అండ్ 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అది. అండ్ తర్వాత టొమాటోస్ వచ్చేసరికి నేను 100 గ్రామ్స్ అయితే టొమాటోస్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ధనియా పౌడర్, మీరు బయట ధనియా పౌడర్ వద్దండి, మ్యాక్సిమం ఇంట్లో నూరుకున్నది వాడండి. అండ్ తర్వాత వచ్చేసరికి చిల్లీస్ 2 తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి ఆవాలు 1 టేబుల్ స్పూన్, తర్వాత ఎండుమిర్చి డ్రై చిల్లీస్ ఇది వచ్చేసరికి ఒక 2 or 3 తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి ఆనియన్స్ వచ్చేసరికి 50 గ్రామ్స్ సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి జీలకర్ర అండ్ తర్వాత కరివేపాకు, తర్వాత వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ తర్వాత ఉప్పు తగినంత. ఆ తర్వాత ఇంట్లో నేను నూరుకున్న మసాలా కారం అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట. అది కూడా ఇవన్నీ మిక్స్ చేసి మనం ఇప్పుడు గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వెళ్దాం పదండి, రండి, లెట్స్ గో. ఇక్కడ నేను వీడియోని కొంచెం స్లో మోషన్ చేశానండి, ఎందుకంటే కొంచెం పొయ్యి వెలిగింగానే బర్నర్ మొత్తం బుస్మంటుంది కదా, అది కొంచెం స్లో మోషన్ చూపిద్దామని చెప్పి మీకు అలా చూపించాను. ఇక్కడ మనం స్లో మోషన్ చేశాను. ఇక్కడ మనం కళాయి అయితే పెట్టేసుకున్నాం చికెన్లోకి. ఇవన్నీ మీకు బటర్ చూపించడం మర్చిపోయింది అక్కడ, సారీ అండి. బటర్ వచ్చేసరికి మనకు 50 గ్రామ్స్ సరిపోతుంది. ఈ లైన్ వైజ్గా మీరు కొలతలు అయితే చేసుకోవాలి. వస్తుంది దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. మన గోంగూర మాత్రం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఆ లైన్ వైజ్గా మనం వేసుకుందాం. ఇప్పుడైతే మనం బటర్ 50 గ్రామ్స్ సరిపోతుంది అన్నా కదా, 50 గ్రామ్స్ బటర్ అయితే వేసుకుందాం. నేను బటర్ని డ్రీ ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల కొంచెం అయితే గడ్డ కట్టేసింది అనమాట. అది మొత్తం కరిగేంతప్పుడు మనం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ గడ్డ మొత్తం కరిగిపోయినాక అప్పుడే మనం తర్వాత ప్రాసెస్ ఏంటనేది చేసుకోవాలన్నమాట. సో మనకైతే గడ్డ మొత్తం ఇప్పుడు కరిగిపోతుంది. గడ్డ మొత్తం కరిగినాకే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మొత్తం గడ్డ అయితే మొత్తం కరిగిపోయింది బటర్. ఇప్పుడు మనం స్లిమ్లో అయితే పెట్టేసుకోవాలి. మొత్తం హైలో ఎప్పుడు పెట్టుకోవాలో అప్పుడే మీరు కూడా చేయండి అనమాట. ఇప్పుడైతే మనం ఎండుమిర్చి అయితే వేసేద్దాం. 2 or 3 ఎండుమిర్చి చెప్పే కదా, అవి వేసేసుకుందాం. అదొక కప్పు వేసేసుకున్న తర్వాత ఆవాలు టేబుల్ స్పూన్ సరిపోతుందని చెప్పా కదా. అండ్ తర్వాత జీలకర్ర, ఈ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మనం అయితే ముందుగా తిప్పేసుకోవాలి. కొంచెం గేట్తో తిప్పుకున్న తర్వాత అప్పుడు మనం ఈ మొత్తం మాడిని కదా, అడుగంటకుండా ఉండటానికి మొత్తం వేసుకున్న తర్వాత 1 minute తర్వాత మనమైతే నెక్స్ట్ ఐటమ్స్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ ఐటమ్స్ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు చిట్టపట్లాడాలి. ఆ తర్వాత వచ్చేసరికి గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ 50 గ్రామ్స్. ఇవి కూడా అంతే. మనం ఒక తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అల్లం పేస్ట్, తర్వాత తగినంత ఉప్పు మాత్రం రాక్ సాల్టే వాడాలన్నమాట. నార్మల్ సాల్ట్ వాడొద్దు, ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, ఇది తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చి టమాటో వేసుకొని మొత్తం తిప్పిన తర్వాత ఇదే టైంలో మనం ధనియాల పొడి వేసుకోవాలి. బయట ధనియాల పొడి వద్దు, ఇంట్లో చేసుకున్నది. తర్వాత ఇంట్లో చేసుకున్న మసాలా కారం అనమాట. ఇవన్నీ మ్యాక్సిమం బయట దొరుకుతాయి, కానీ బయట అయితే నేను ఎంకరేజ్ చేయను. మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకోండి. టమాటాలు ఎప్పుడైనా కానీ మగ్గాలంటే మనం సిమ్లో అయితే పెట్టాలి స్టవ్. మగ్గిన తర్వాతే మనం ప్రాసెస్ అని స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ మనం మూత పెట్టేసుకుంటే టమాటా అనేది మగ్గుతుంది కదా. నూనె ఖచ్చితంగా పైకి తేలాలి, అప్పుడే మీకు రుచి. నూనె అయితే తేలింది. ఈ టైంలో మనం 1/4 కిలో చికెన్ అయితే వేసేసుకుంటున్నాం. ఒక మనిషి 1/4 కిలో సరిపోతుంది మన డైట్లో గోంగూర చికెన్కి. ఈ విధంగా మనం చికెన్ అయితే మొత్తం తిప్పేసుకొని కింద మసాలానే ఉన్నాయో లేదో అడుగంటకుండా చూసుకోవాలి మ్యాక్సిమం. ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మనం అయితే ఓపెన్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. 5 minutes పడుతుంది టైము. మన 5 minutes తర్వాత అయితే మనం చూసుకుందాం. సో ఇప్పుడైతే మనకి 5 minutes అయితే అయిపోయింది. చూసారా, చికెన్ ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ విధంగా చికెన్ అనేది వైట్ కలర్కి వచ్చి కొంచెం లైట్గా హాఫ్ బాయిల్ అయినా అవ్వాలి. అప్పుడే మనం వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. సో నూనె మొత్తం పైకి తేలింది, హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడైతే మనం అయితే వాటర్ పోసుకుందాం. గోంగూర వేసేసుకున్నాను. ఇక్కడ వాటర్ పోయలేదు, సారీ, వీడియో రికార్డ్ చేసేటప్పుడు మర్చిపోతున్నాను.
గోంగూర అయితే వేసుకోవాలి. వాటర్ ఇప్పుడే పోయిద్దని చెప్తాను, వాటర్ ఎప్పుడు పోయాలో అప్పుడే పోసుకోండి. గోంగూర వేసుకున్నడానికి ఇదంతా మనకి 3 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే గోంగూర మొత్తం మెత్తపడాలి కదా. మెత్తపడిన తర్వాత అప్పుడు మనం చేసుకోవాలి. దీనికి సమయం మాత్రం 3 మినిట్స్ అయితే పడుతుంది. గోంగూర మొత్తం మెత్తపడిపోయింది, స్మాష్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనం తిప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇలా మొత్తం తిప్పేసుకున్నాము. ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలి. ఇందాక వాటర్ పోసుకున్నాక అప్పుడు పోయొద్దండి, నేను మర్చిపోయాను, కంగారులో నేను వాటర్ అని చెప్పేసాను. వాటర్ పోయేటప్పుడు ఇప్పుడు మాత్రం వాటర్ పోయండి. ఎంత వాటర్ పోయాలి, ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే చాలు. ఇంకా తక్కువ పోసుకుంటే మాత్రం ముక్క ఉడకదు. ఈ టైంలో మనం సిమ్లో కాకుండా హైలో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇది ఇక్కడ మనం మూత వేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి టైం లిమిట్ లేదండి. దీని మధ్యలో చూసుకుంటూ ఉండాలి. గోంగూర ఎంతవరకు వచ్చింది, ముక్క ఎంతవరకు ఉడికింది, వాటర్ ఎంతవరకు ఆవిరైపోయినాయి అనేది మాత్రం మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. సో నా గోంగూర చికెన్ అయితే తయారైతే అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లు అయితే సర్వ్ చేసుకొని ఎమ్మిగా తినేస్తాను అనమాట. మీకు కూడా ఇలాంటి రెసిపీ కావాలా అయితే కంపల్సరీ చేసుకోండి. నేను ఏ విధంగా చేశానో అదే కొలతలతో చేసుకోండి. కొలత మాత్రం మిస్ అయిందంటే టేస్ట్ మారిపోతుంది. సో నేనైతే గోంగూర చికెన్ అయితే నేను మొత్తం ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను తినేస్తాను అన్నమాట మొత్తం. అండ్ తర్వాత వచ్చేసరికి గోంగూర చికెన్ ఎలా చేసుకుని చూపించా కదా, దీనికి కావాల్సిన వచ్చేసరికి ఆల్మండ్స్ విడిగా పెట్టుకున్నాను. సోక్డ్ ఆల్మండ్స్ 10 తీసుకున్నాను అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఈ 2 బాయిల్డ్ ఎగ్స్ నేను కొంచెం వెరైటీగా నేను ఈ విధంగా తింటాను అనమాట. ఒక బాయిల్డ్ ఎగ్ని కొంచెం వెనక నా మేనోడు ఏదో చెప్తున్నాడు, నాకు ఏదో టీవీ చూస్తున్నాడు, అది నాకు సంబంధం లేదు. ఎందుకు ఆడికి నాకు పడదు, ఆడికి నాకు గొడవలు ఎక్కువ. ఆడ నన్ను పద్దాక కొట్టేస్తూ ఉంటాడు, నేను కుయ్య ముర్రు అంటూ ఉంటా. సో ఈ విధంగా మనం చికెన్ అయితే ఇప్పుడు మనం ట్రై చేద్దాం. చికెన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను చేశాను అంటే ది బెస్ట్ ఇస్తాను నేను రిజల్ట్ మాత్రం. అలాగే ది బెస్ట్ రెసిపీస్లో కూడా ది బెస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నా మేనల్డ్ పేరు ధన్వీర్ అండి. ఆడికి నాకు ఒక క్షణం పడదు, పద్దానం కొడుతూనే ఉంటాడు. సో ఈ విధంగా మనం నిమ్మకాయ పిండేసుకొని చికెన్ అయితే తింటాము. సూపర్ ఉంది నాకైతే. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేస్తారా? అయితే కంపల్సరీ వీడియో అయితే మొత్తం క్లియర్గా చూసి ఎలా చేసినా చూడండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, జై హింద్.